హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో పుష్ప మూవీకి అయితే స్టార్ట్ అయ్యాము. పుష్ప 2 ద రూల్. సో మార్నింగ్ 5 AM షో. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అయింది. మా షో స్టార్ట్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో. సో ఆల్రెడీ చాలా వరకు హైదరాబాద్ లో ప్రీమియర్స్ పడిపోయాయి 9:30 PM కి నిన్న రాత్రి. సో అయినా కూడా ఎటువంటి స్పాయిలర్స్ ఏం చూడకుండా వెళ్తున్నాం థియేటర్స్ కి. సో చూద్దాం ఎలా ఉండబోతుందో మూవీ అయితే గనక. కాకపోతే ఒక చిన్న అదేంటంటే నేను మల్టీప్లెక్స్ లో చూస్తాను. యాక్చువల్లీ నాకు ఇట్లాంటి మూవీస్ సింగిల్ స్క్రీన్ లో చూడడం అంటే ఇష్టం, బట్ మల్టీప్లెక్స్ లో అయితే చూస్తున్నాను. సో గాల్లో పేపర్లు ఎగరడాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో కొంచెం క్లాస్ ఆడియన్స్ ఉంటారు. మేబీ క్లాస్ ఆడియన్స్ ఎంత ఉన్నా అరుపులు అవన్నీ ఉంటాయి, బట్ గాల్లో పేపర్లు అవి అయితే ఏమి ఉండవు. సో వెళ్దాము. మార్నింగ్ అయితే చలి బీభత్సంగా ఉంది. సో లెట్స్ గో, చూద్దాం ఎలా ఉంటుందో మూవీని. సినిమా అయ్యాక రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా. మనమైతే మన థియేటర్ దగ్గరికి వచ్చేసాము. సో మీరు చూడొచ్చు, ఎంత మల్టీప్లెక్స్ అయినా పుష్ప కట్అవుట్ చూడొచ్చు. సో మీకు ఒకసారి సినీపోలిస్ డిఎస్ఎల్ మాల్ చూపిస్తాను. సో ఇది డిఎస్ఎల్ మాల్. బేసిక్గా సినీపోలిస్లో స్క్రీన్స్ ఉంటాయి. సో గైస్, మనమైతే థియేటర్ దగ్గరకు వచ్చేసాము. సో పైకి వెళ్ళి మరి కాసేపట్లో మన పుష్ప గాడి రూల్ స్టార్ట్ అవుతుంది. సో పైకి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. అండ్ ఈ టైంలో తెలుసు కదా సినీపోలిస్ కానీ మాల్స్ అన్ని ఎట్లుంటాయో, ఒక్క పురుగు కూడా కనిపించదు ఎక్సెప్ట్ మన థియేటర్స్ దగ్గర తప్ప. సో వితౌట్ ఎనీ లేట్, చలో లెట్స్ గో. సో మన స్క్రీన్ వచ్చేసరికి స్క్రీన్ 2. వెళ్ళిపోదాం. పైన దొరకలేదా? ఇంకా ఉంది. సో గైస్, మొత్తానికి పుష్పరాజ్ తగ్గేదే లేదన్నట్టు సినిమా అయిపోయింది మొత్తానికి. సో బాగుంది, నాకైతే నచ్చింది. డీసెంట్ వాచ్. పెట్టిన అమౌంట్కి అండ్ ఇన్వెస్ట్ చేసిన టైంకి వర్త్ వాచింగ్ అనిపించింది. అండ్ అల్లు అర్జున్ గారి మాస్ ఎంటర్టైనింగ్ స్టఫ్ కానీ, మంచి స్టోరీ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఎంగేజింగ్ డ్రామా అయితే ఉంది మూవీలో. వీటన్నిటితో పాటుగా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. సో ఫస్ట్ ఆఫ్ మనకి ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. షికావత్ వర్సెస్ పుష్పరాజ్, వాళ్ళిద్దరి మధ్య డ్రామా ఏం జరుగుతుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య ఈగో గేమ్ ఉంటుంది కదా, అది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది. అండ్ పుష్పకి కొత్త ఛాలెంజెస్ ఎలా వస్తాయి, తను అనుకున్న దాన్ని ఎలా రీచ్ అవుతాడు. తనకు ఆల్వేస్ అది ఉంటుంది కదా, తన ఇంటి పేరు అండ్ తన పేరుకి ముందు ఏంటి అని చెప్పి. సో దాన్ని అచీవ్ చేశాడా లేదా, అచీవ్ చేస్తే ఎలా చేశాడు అన్నదే ఈ పుష్ప 2 ద రూల్ మూవీ. సో సినిమా ఓన్లీ సిండికేట్కి అంకితం కాకుండా రాజకీయాల సైడ్ కూడా వెళ్ళి స్టేట్ పాలిటిక్స్ని మార్చే విధంగా పుష్పరాజ్ ఎలా ఎదుగుతాడు అనేది మనకి ఫస్ట్ హాఫ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా.
తన కుటుంబాన్ని తను మళ్ళీ ఎలా దక్కించుకుంటాడు, తన పేరుని ఎలా దక్కించుకుంటాడు, తన ఇంటి పేరుని ఎలా దక్కించుకుంటాడు అనేది. సో ఈ మూవీలో ఏమన్నా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అన్న విషయాలు మాట్లాడుకోవాలంటే అది ఫైట్స్ చాలా బాగుంది. జాతర ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు అండ్ స్టోరీకి డీవియేట్ అవ్వలేదు. బట్ పార్ట్ 3 అయితే మాత్రం ఏదో క్రియేట్ చెయ్యాలి, ఏదో మళ్ళీ పెట్టాలి ఒకటి అన్నట్టు ఇరికించారు. ఆ ఇరికించడమే నాకు నచ్చలేదు, దేవరా చేసినట్టే. అవగొట్టేచ్చు యాక్చువల్లీ, సినిమా డీసెంట్గా ఎండ్ అయిపోతుంది. బట్ ఎందుకు ర్యాంపేజ్, ద రైస్, ద రూల్, ద ర్యాంపేజ్. సో అలా అవుతుందన్నమాట. ఎందుకు పార్ట్ 3 అని నాకైతే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి గారి లెవెల్ అంతా అని నాకు అనిపించలేదు. ఎందుకంటే కొన్ని సీన్స్లో బిట్స్ అండ్ పీసెస్గా బాగుంది. బట్ కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్లో కానీ నాకు అంత ఎక్కలేదు. ఫైట్స్ అప్పుడు బీజిఎం అయితే అదిరిపోయింది, మెయిన్గా జాతర అప్పుడు కానీ. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఫహద్ ఫాజిల్ గారిని ఏమో నేను అలా ఊహించుకోలేకపోతున్నానో, లేకపోతే ఆయనకి అలా రాయలేదో ఏమో అర్థం కాలేదు. షికావత్ అనే క్యారెక్టర్కి ప్రాపర్ జస్టిఫికేషన్ జరగలేదని అనిపించింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్లో చాలా బాగా చేశారు. సో వర్త్ వాచింగ్ పక్కా. పెట్టిన అమౌంట్కి, పెట్టిన ఇన్వెస్ట్ చేసిన టైంకి మ్యాచ్ అయింది. నాకైతే మూవీ నచ్చింది. అండ్ మీరు కూడా మూవీ చూసుంటే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, సీట్ల నుంచి లేస్తారు డెఫినెట్గా ఆ సీక్వెన్సెస్కి. సో రష్మిక మందన గారు యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు గారు యాక్టింగ్ బాగుంది. డెఫినెట్గా పార్ట్ 3లో వాళ్ళందరికీ రోల్స్ ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మంగళం సీన్ కానీ, అనసూయ గారి క్యారెక్టర్ కానీ, వీళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు. కేశవ కూడా బాగుంది ఈ మూవీలో, ఆయన క్యారెక్టర్ కూడా. సో చూద్దాం పుష్ప 3 ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో. సో ఇది పుష్ప 2 మూవీ రివ్యూ. సో ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మీరు మూవీ చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్తో, రివ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ రికార్డ్ అయితే ఇప్పుడు ఒకసారి అది విను. ఓకేనా? ఓవర్ జూమింగ్ చేయకు, ఇలా చెప్తున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ కనబడేటట్టు పెట్టు. వీడియో కష్టాలండి, మీకేం తెలుసు. ఒక్కొక్క వీడియోకి ఎంత కష్టపడితే వస్తాయో అవుట్పుట్లు, ఎంత కష్టపడాల్సి వస్తుంది. కానీ వ్యూస్ మాత్రం రావు, లైక్స్ మాత్రం